ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు తిరుప్పావై రెండవ పాశురము, వాటి యొక్క భావము, అర్థములు తెలుసుకుందాము. வையத்து வாழ்வீர்கால் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலில் பையத்துயின்ற பரமஸ் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எல்தோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஒதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందు ఎల్మోర్ ఎంపావాయ్. వీటి యొక్క అర్థములు తెలుసుకుందాము. వైయత్తు భూమి అందు ఉండి, వాల్వీర్గాల్ సుఖించగోరు వారలారా, నామము మనమున్ను, నం అంటే మన యొక్క, పావైక్కు వ్రతానికి, షెయ్యుం చేయునట్టి, కిరిశైగల్ క్రియలు, కేలీరో వినండి, పార్గడలుల్ పాలకడలిలో, పయ్యా పడగల నీడలో ఓరగా, తుయిన్ర పవలించిన, పరమస్ పరమాత్ముని యొక్క అడి శ్రీపాదములను పాడి కీర్తించి అనగా గానము చేసి, నెయ్ అంటే నేతిని, ఉన్నోం అనగా తినుము, పాల్ పాలను, ఉన్నోం తినుము, నాల్కాలే తెల్లవారుజాముననే నీరాడి స్నానము చేసి, మై ఇట్టు కాటుకను మాంతట మేముగా, ఎల్దోం పూసుకొనము, మలరిట్టు పువ్వులను, నాం మనము, ముడియోం ముడుచుకొనము, చెయ్యాదన కూడని పనులను, చెయ్యాం చేయము, తీ కాల్చునట్టి కురలై చాడి మాటలను, చెండ్రు పనికట్టుకు వెళ్ళి, ఓదోం చెప్పము, అయముం దానమును, పిచ్చయుం ధర్మమును, ఆందనయుం చేతనైనంత వరకు కై కాట్టి సమర్పించి, ఉయ్యుం ఉజ్జీవించు ఆరు విధానమును, ఎన్ని తలంచి, ఉగందు సంతోషముగా పై నియమాలని పాటిద్దాం. ఎల్వోర్ ఎంపావాయ్ ఇదియే మా గొప్ప వ్రతం సుమా అని వీటి యొక్క అర్థములు. ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం. దోషము లేని శుద్ధ మాణిక్యములు పొదగబడి నిర్మించిన మేడ దాని చుట్టూ ప్రకాశించున్నట్లు దీపములు వెలుగుచుండగా, విలాసమును సూచించు అగరుధూపములు గుమగుమలాడుచుండగా, ఆ శ్రీకృష్ణుడు కావాలంటే రాక ఏమి చేస్తాడనే ఉపేక్షచే సర్వలక్షణోపేతమైన హంసతూలికా తల్పంపై నిద్రించు ఓ మామగారి కూతురా, కాంతి వల్ల గుర్తు తెలియకున్న నీ మాణిక్య ఖచ్చితమైన తలుపు యొక్క గడియని తెరుపుమ్మా. ఓ మేనత్తగారు, పోనీ మీరేమైనా ఆమెను లేపి పంపండి. ఏమమ్మా, మీ అమ్మాయి మూగదా, లేక చెవిటిదా, లేక అలసి బద్దకించుచున్నదా? అది కానిచో లేవకుండా ఆమెనెవరైనా మంత్రించినారా, లేక అడ్డుచున్నారా? ఆశ్చర్య చేష్టలు కల శ్రీహపతి పరమపద నివాసియే అయినను మన కొరకై శ్రీకృష్ణుడు వచ్చినాడని, ఇంకా ఆయన తిరునామాలు పాడుచుండ వెంటనే లేపి పంపుడు అని ఈ రెండవ పాశురం యొక్క అర్థము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మూడవ పాశురము, వాటి యొక్క అర్థములు, వాటి యొక్క భావములు తెలుసుకుందాము. ఈ వీడియోను గనక ప్రతి ఒక్కరూ వినినట్లయితే చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.